నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. నేను జ్యోత్స్న. మీరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు మోకాళ్ల నొప్పులు రావడానికి కారణాలేంటి? రీజనరేటివ్ థెరపీ అంటే ఏమిటి? అసలు సర్జరీ లేకుండా మోకాళ్ల నొప్పులు నయమవుతాయా? ఎపియాన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దార గారు మనతో ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. అయితే ఈ మధ్య కాలంలో చూస్తుంటే అంటే ఒకప్పుడు అనుకునే వాళ్ళు ఈ ఏజ్ నుండి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇక వీళ్ళకు ఖచ్చితంగా సర్టన్ ఏజ్ తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. ముఖ్యంగా ఫీమేల్స్ విషయంలో ఇది జరిగేది. అయితే ఇప్పుడు చూస్తే చాలా మందికి మోకాళ్ళ నొప్పులు రావడం చూస్తూ ఉన్నాము. ముందుగా అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, దీని గురించి మాట్లాడుకున్న తర్వాత ట్రీట్మెంట్లోకి వెళ్దాం డాక్టర్. అండ్ వాట్ ఈస్ ద రీజన్ చెప్పండి. సో మోకాళ్ళ నొప్పులు జనరల్గా రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే వయసు పైబడిన వాళ్ళు, అంటే 50 years దాటిన వాళ్ళలో వచ్చే మోకాళ్ళ నొప్పులు ఒక రకంగా ఉంటాయి. అంటే యంగ్ ఏజ్లో, అంటే 20 నుంచి 50 లోపల అది డిఫరెంట్గా ఉంటాయి. యంగ్ ఏజ్లో వచ్చే మోకాళ్ళ నొప్పులు ఏంటంటే యాక్సిడెంట్స్ వల్ల, లేదంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల. సో స్పోర్ట్స్ ఆడే చిన్నపిల్లల్లో, యంగ్ ఏజ్లో ఉండేవాళ్ళు 30-40s ఉండే వాళ్ళలో, స్పోర్ట్స్ పర్సన్లో ఇంజరీస్ అవ్వచ్చు. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మోకాళ్ళకి ఇంజరీ అవ్వచ్చు. ఇది ఒక పార్ట్. కానీ ఎక్కువ భాగం అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ ప్లస్ యాక్సిడెంట్స్ అన్నవి రేర్గా జరుగుతాయి. బట్ 50 years దాటిన వాళ్ళలో మోకాలు అరిగిపోయి మోకాలు నొప్పి రావడం అనేది ఆల్మోస్ట్ లైక్ 70 to 80%. అంటే 100 మందిలో 70 నుంచి 80 మందికి ఈ మోకాలు నొప్పి 50 years తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్నే నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం అనమాట. సో ఈ మోకాలు నొప్పులకి డిఫరెంట్ కారణాలు ఈ రెండు రకాలుగా తీసుకోవచ్చు మనం. అండ్ డాక్టర్, మీరు అన్నారు నీ ఆస్టియోఆర్థరైటిస్ అని. అయితే ఇది 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళకు వస్తుంది అంటున్నారు. అంటే ఈ మాట అంటే మామూలుగా జనాలు మాట్లాడుకునేటప్పుడు మోకాలు చిప్పలు అరిగాయంటే ఖచ్చితంగా సర్జరీ అని అంటారు. అండ్ వితౌట్ సర్జరీ ఇది నయం అవుతుందా? యా. సో ఇప్పుడు విషయం ఏంటంటే మోకాలు అరిగిపోతే ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. కాబట్టి ఈ ఆస్టియోఆర్థరైటిస్కి ఇప్పుడు వరకు ఉన్న ట్రీట్మెంట్స్ కొన్ని. అంటే ఏంటంటే ఇనీషియల్గా ఇప్పుడు నాకు 50 years టైంలో మోకాలు నొప్పి వచ్చినప్పుడు మనం ఫస్ట్ లెక్క చేయం, అదే నాకేంటి మోకాలు నొప్పి రావడం అని మనము దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు, లేదు కొంచెం నొప్పి ఎక్కువ వచ్చినప్పుడు మనము ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఫస్ట్ చూసి కొంచెం లేటెస్ట్ వెరీ రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి పెయిన్ కిల్లర్స్ ప్లస్ ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చెప్తారు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే అది ఆస్టియోఆర్థరైటిసే అయితే అది గ్యారంటీగా పోయే కొద్దీ నొప్పి ఎక్కువ అవడము ప్లస్ ఆల్సో మూమెంట్ తగ్గిపోయి అది grade 1లో ఉన్న స్టేజ్, అంటే స్టార్టింగ్లో grade 1 అనుకుంటే grade 4కి వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని అక్కడే మనం ఆపడము చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదంటే అది grade 4కి వెళ్తుంది. grade 4లో వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఆపరేషన్కి దారి తీస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మోకాలు నొప్పి 50 years తర్వాత, 50 years కాదు ఇప్పుడు 40-45 ఏళ్లలోనే వస్తున్నాయి అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడే కానీ మనము దాని కారణం కనుక్కోగలితే, మోకాలు నొప్పి కారణము చాలా డిఫరెంట్ ఉంటాయి. మోకాల్లో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు మోకాలు ఇది తీసుకున్నట్టయితే, సో ఇది ఏమో మన థై బోను, కిందదేమో నీ లెగ్ బోను, మధ్యలో కొన్ని సాఫ్ట్ పార్ట్స్ ఉంటాయి, మెత్తని పదార్థాలు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బ్లూగా ఉండేది కార్టిలేజ్. సో కార్టిలేజ్ అంటే గుజ్జు అంటారు మనం. సో ఇది కానీ అరిగిపోతే వచ్చే నొప్పినే నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో ఈ బ్లూ కార్టిలేజ్ అన్నది కానీ అరిగిందంటే ఈ బోను ఈ ఎముక ఒకదాని మీద ఒకటి పడి రాసుకోవడం వల్ల కట్కట సౌండ్ వస్తుంది, ప్లస్ ఆల్సో పెయిన్ వస్తుంది. సో ఇది ఆస్టియోఆర్థరైటిస్. సో ఇది ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడుకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే, నువ్వు ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్స్ కొన్ని పెడతారు, పెయిన్ కిల్లర్స్ ప్లస్ ఎక్సర్సైజ్ చెప్తారు. సో వాటితో ఏంటంటే టెంపరీగా రిలీఫ్ వస్తుంది. బట్ వాట్ విల్ హ్యాపెన్ ఈజ్ ఇప్పుడు ఇది అరిగిపోవడం వల్ల ఇది grade 1 అంటాం. సో ఇట్లా అరిగిపోద్ది అనమాట కార్టిలేజ్. సో ఇట్లా అరిగిపోయినది ఇట్లా కానీ వదిలేస్తే, ఇది స్టార్టింగ్ స్టేజ్లో వదిలేస్తే అది తీవ్రతరమై ఈ లెవెల్లో తయారవుతుంది. సో ఇంత అరిగిపోద్ది అనమాట. సో ఇంత అరిగిపోయినప్పుడు ఈ బోను రాసుకుంటే ఒకదాని మీద సివియర్ పెయిన్, ఫ్లూయిడ్ కూడా ఫామ్ అవుతుంది. అండ్ ప్రతి మూమెంట్లో పేషెంట్కి తీవ్రమైన నొప్పి ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఆపరేషన్ అంతా చేసేది ఎప్పుడు ఈ grade 4 స్టేజ్లో చేస్తారు. grade 2లో grade 1లో చేయరు. సో grade 1లో grade 2లో ఇప్పుడు వరకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ట్యాబ్లెట్స్ పెట్టడం ప్లస్ ఎక్సర్సైజ్ చెప్పడం. సో దానివల్ల లోపల జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఆగదు, అది కంటిన్యూ అవుతుంటుంది. అంటే మనకి ఫీలింగ్ బాగుంటుంది అనమాట. సర్లే ట్యాబ్లెట్ వేసుకున్న రోజు బాగుంటుంది, పనులు చేసుకున్నాము, పెయిన్ రిలీఫ్ ఉంది కదా, గడిపేద్దాం, ఒక 4-5 రోజులకి మళ్ళీ వస్తుంది, మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. సో ఇప్పుడు పద్ధతి అది కాదు. సో ఇది ఎర్లీ స్టేజెస్లో, అంటే ఎప్పుడైతే మనకు మోకాలు నొప్పి వస్తుందో,
సో స్టార్ట్ అవ్వగానే కానీ మనం కానీ చెక్ చేస్తే అండ్ డాక్టర్ స్టార్ట్ అవ్వగానే ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో చెబుతారు. బట్ అంతకన్నా ముందు కాలర్ని తీసుకుందామండి. హలో సత్యానందం గారు. హలో సత్యానందం గారు. ఓకే, మేబీ కాల్ డ్రాప్ అయింది డాక్టర్. అయితే ఇనిషియల్ స్టేజ్లో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్ రెఫర్ చేస్తారండి మీరు? సో ఇక్కడ మనము ఎపియాన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్లో మన యునిక్ ట్రీట్మెంట్ ఇది సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం స్థాపించబడింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో. సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే మోకాలు నొప్పితో ఏ పేషెంట్ వచ్చినా కూడాను మోకాలు నొప్పికి కారణం అంటే ఏ స్ట్రక్చర్ వల్ల పెయిన్ వస్తుందో కనుక్కొని ఆ స్ట్రక్చర్ని రీజనరేట్ చేయడం. సో రీజనరేషన్ పద్ధతి అంటే దాంట్లో ఏం డిస్ట్రక్షన్ ఉండదు, చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా పేషెంట్ బ్లడ్డే తీసుకొని ఆ పర్టికులర్ స్ట్రక్చర్, ఇప్పుడు కార్టిలేజ్ అని చూపిస్తున్నాను, కార్టిలేజ్ కానీ అరిగిపోతే కార్టిలేజ్లో ఆ పేషెంట్ బ్లడ్లోని చిన్న చిన్న కణాలు ఉంటాయి, వాటిని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ ఎగ్జాక్ట్గా కార్టిలేజ్ అరిగిపోయిన చోట, ఇప్పుడు ఇది చూడండి ఇది అరిగిపోయింది, సో ఇక్కడ అరిగిపోయిన దగ్గర కానీ పేషెంట్ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని వేసినట్టయితే ఇది నార్మల్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్లో తయారవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ రీజనరేటివ్. ఫోర్త్ స్టేజ్ లో కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు. సో బెస్ట్ సత్యానందం గారు. హలో సత్యానందం గారు. ఓకే, మళ్ళీ కాల్ డ్రాప్ అయింది డాక్టర్. అయితే ఇనిషియల్ స్టేజ్కి వచ్చినప్పుడు అంటే నార్మల్గా మీరు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మేబీ మీరు చెప్పారు కదా పెయిన్ కిల్లర్స్ అవి ఉంటే రిలాక్స్గానే ఉంటుంది, తెలియదు అని. ఈవెన్ ఫోర్త్ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ రీజనరేటివ్ థెరపీ అనేది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు పేషెంట్స్ నేను చెప్పినట్టు ఇనీషియల్గా పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ అలాగా అది తగ్గిపోతుందిలే అనుకుంటూ ఆ గ్రేడ్ 1 కాస్త గ్రేడ్ 3 గ్రేడ్ 4 చేసుకుంటారు. సో మా సెంటర్లోకి ఎక్కువ మంది వచ్చేది గ్రేడ్ 4తోనే, ఎందుకంటే ఇప్పుడు ఇంకా అవేర్నెస్ రాలేదు దీనికి ట్రీట్మెంట్కి. సో గ్రేడ్ 4లో ఎక్కువ చేస్తుంటాం. గ్రేడ్ 4లో కూడాను మంచి రిజల్ట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే కొన్ని ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది పేషెంట్. మేము చేసే ట్రీట్మెంట్లో కూడా ఆ బ్లడ్ తీసుకునే విధానము, బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే విధానంలో కొన్ని చేంజెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి కార్టిలేజ్ ఎంత అరిగిపోయింది, ఎక్కడ అరిగిపోయిన దగ్గర ఎంత మనము గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేయాలి అన్నది ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట గ్రేడ్ 4 వాళ్ళకి. సో గ్రేడ్ 4 వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్గా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. అయితే డాక్టర్ ఇది ఎన్ని రోజులు తీసుకుంటుంది? ఓకే, కాలర్ ఉన్నారు రఘునాథ్ గారు జగిత్యాల నుంచి. రఘునాథ్ గారు చెప్పండి. రఘునాథ్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. చెప్పండి, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. నమస్కారం సార్. నమస్తే రఘునాథ్ గారు, చెప్పండి. మా మేడం 60 years సార్, ఈ ఆర్థరైటిస్ తోటే బాధపడుతుందండి. ఈ రిజినెక్స్ థెరపీ ద్వారా కంప్లీట్ గా తగ్గే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉందండి నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది? అప్పుడు రిప్లేస్మెంట్ చేయాలన్నారు. ఎన్ని రోజుల నుంచి ఉంది నొప్పి? ఇంకొక విషయం సార్, దాదాపు 3-4 years అవుతుందండి. అయితే మా ఫ్రెండ్ భార్య కూడా ఇట్లే అయితే రిజనెక్స్ డాక్టర్ చేయించాం సార్, అక్కడ సరి అయినటువంటి ఫలితం రాలేదండి. ఓకే, మరి మేము మా ఫ్యామిలీ చేయించాలనుకుంటున్నాం, వచ్చే అవకాశం ఉందా అని. ఈమె వెయిట్ కూడా 60 kgs ఉంటుంది సార్. సో ఈ రఘునాథ్ గారి వైఫ్కి ఏంటంటే 3 years నుంచి పెయిన్ ఉంది. సో 3 years నుంచి పెయిన్ అంటే మోస్ట్లీ అది గ్రేడ్ 2 గ్రేడ్ 3లో ఉండొచ్చు, గ్రేడ్ 4 కూడా వెళ్ళి ఉండొచ్చు, కొంచెం ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కానీ వెయిట్ తక్కువ ఉన్నారు. 60 kgs అంటే కొంచెం అంటే ఇది ఫేవరబుల్ పాయింట్ అనమాట. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళలో ఇటువంటి ట్రీట్మెంట్స్ బాగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో పేషెంట్ అంటే ఆవిడగా వస్తే కానీ ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఫస్ట్ పేషెంట్ అసెస్ చేస్తాం. అంటే నీ మోకాల్లో నొప్పి ఎందువల్ల వస్తుంది. సో అన్ని కేసులకి బ్లైండ్గా వెళ్ళిపోయి మనం రీజనరేటివ్ థెరపీ చేయకూడదు. అట్లా చేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. చెప్తున్నారు కదా వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికి అట్లా జరిగిందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తుంటే క్షుణ్ణంగా మోకాల్లో నొప్పి రావడానికి గల కారణాన్ని కనుక్కుంటాం. సో ఆ నొప్పి కార్టిలేజ్ వల్ల రావచ్చు, బోన్ వల్ల రావచ్చు, లిగమెంట్స్ వల్ల రావచ్చు, మెనిస్కస్ వల్ల రావచ్చు. సో ఇది ఫస్ట్ కనుక్కున్నప్పుడు అది స్కాన్ చేస్తాం అనమాట. ఆ స్కానింగ్ కూడా మేమే చేస్తాం. చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏ పార్ట్ ఎక్కువ అరిగిపోవడం వల్ల నొప్పి వస్తుందని.
ఇట్లా కనుక్కున్నప్పుడు ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఒకటి అనుకొని ఇంకో దానికి కానీ రీజనరేటివ్ థెరపీ చేస్తే అది మొత్తం ఫెయిల్ అవుతుంది. సో అది అట్లా చేసిన తర్వాత పేషెంట్కి సో ఒక ప్రోటోకాల్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు రఘునాథ్ గారి వైఫ్కి ఒక ప్రోటోకాల్ ఫామ్ చేసి ఇవి ఇన్ని సిట్టింగ్స్లో చేయాలి, ఇది ఇలా చేయాలి. ఇప్పుడు అక్కడ వీడియోలో చూస్తున్నట్టు కొంచెం బ్లడ్ తీసుకొని బ్లడ్ని ప్రాసెస్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి పికప్ చేసి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఏ పార్ట్ అయితే అరిగిపోయింది, అది కార్టిలేజ్ అవ్వచ్చు, మెనిస్కస్ అవ్వచ్చు, లిగమెంట్ అవ్వచ్చు, ఆ లిగమెంట్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. సో ఈ విధంగాను రఘునాథ్ గారి మిస్సెస్కి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకటి బెస్ట్ పాజిటివ్ అంటే ఫేవరబుల్ పాయింట్ అంటే ఆవిడ వెయిట్ తక్కువ ఉన్నారు, 60 kgs కాబట్టి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం. అండ్ డాక్టర్, మోకాల నొప్పుల విషయానికి వచ్చేసరికి ఈ ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా చెబుతూ ఉంటారు కదా. అయితే మోకాల నొప్పులు తగ్గాలి అంటే వీళ్ళు తగ్గాలి అంటారు, వీళ్ళు తగ్గాలంటే నడవాలి. అండ్ ఈ రెండు కూడా ఇబ్బంది కలిగించే విషయాలేమో కదా. ఎస్, ఇప్పుడు అంటే ఒబేసిటీ అంటే లావుగా ఉండడం అన్నది, లావుగా ఉండడం వల్ల మోకాలు అరిగిపోదు. అరిగిపోయిన వాళ్ళల్లో పేషెంట్ కానీ లావుగా ఉంటే ఇంకా ఎక్కువ బాధపడుతుంది అనమాట. కొంతమంది చాలా లావు ఉంటారు, వాళ్ళకి కార్టిలేజ్ అరగదు, ఏ విధమైన నొప్పులు ఉండవు. కొంతమంది సన్నగా ఉంటారు. ఇప్పుడు ఈవిడని తీసుకుంటే 60 kgs, ఆవిడకి అంత పెయిన్ ఉంది. సో అది ఆ ఒబేసిటీ అనేది ఒక నెగిటివ్ పాయింట్. బట్ ఏంటంటే దానికి సంబంధించిన డైట్, దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్, మోకాలు నొప్పి లేకుండా ఎలా చేసుకోవాలో అవి కూడా ప్రోటోకాల్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. సో దాని ద్వారా వెయిట్ని కూడా తగ్గించుకొని మన ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు శంకర్రావు విశాఖపట్నం నుంచి. శంకర్రావు గారు. హలో, చెప్పండి శంకర్రావు. హలో, చెప్పండి శంకర్రావు గారు. నాకు ఎడమ మోకాలకి 2 బోన్లు బెండ్ అయిపోయినాయండి. ఎంత వయసు? మీ వయసు ఎంత అండి శంకర్రావు గారు? 62 అండి. 68. 62. ఎక్స్రే ఏమైనా తీసుకున్నారా? హలో, ఎక్స్రే తీసుకున్నారా ఎప్పుడన్నా? ఎక్స్రే తీయించారా అండి శంకర్రావు గారు? ఎక్స్రే తీసారండి. బోన్స్ అరిగిపోయాయని చెప్పారా? 2 బోన్లు బెండ్ అయిపోయినాయి అని చెప్పారండి ఎడమ కాలుకి. అంటే ఇప్పుడు ఈయనకి శంకర్రావు గారికి లెఫ్ట్ లెగ్కే వచ్చిందంటే ఇది కూడా ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నట్టుంది. ఎందుకంటే బాగా ముదిరిపోయిన వాళ్ళు 2 కాళ్ళు వస్తాయి. సో వాళ్ళు చెప్పడమే నాకు 2 కాళ్ళు తీవ్రమైన నొప్పి అంటారు. అండ్ అరిగిపోయి బెండ్ అయ్యాయన్నారు చూసారా. సో ఈ బెండ్ అవ్వడం ఎందుకు అవుతుందంటే ఆ కార్టిలేజ్ అరిగిపోయినప్పుడు బోన్స్ ఒకదాని మీద ఒకటి పడినప్పుడు ఆ ప్రెషర్కి బోన్స్ కూడా బెండ్ అవుతాయి అనమాట. సో ఇది కూడా ఆస్టియోఆర్థరైటిస్ లాగా ఉంది, చూడాల్సి వస్తుంది. దాన్ని చూసి అగైన్ స్టేజ్ని బట్టి, సో గ్రేడ్ 4కి అయితే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, గ్రేడ్ 3కి అయితే ఒకటి ఉంటుంది, 2కి అయితే ఒకటి ఉంటుంది, అర్లీ స్టేజెస్లో దానికైతే ఒకటి ఉంటుంది. సో ఒక్కొక్క పేషెంట్కి ఆ స్కానింగ్ చేసిన తర్వాత మనకి అక్కడ రియల్ సీన్ అర్థమవుతుంది అనమాట. సో దాని ప్రకారము ఆ పేషెంట్ బ్లడ్తో ఎలాగా దానికి ఒక ఇవి ఉంటాయి అనమాట, సెట్టింగ్స్ ఉంటాయి. ఆ బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడము, బ్లడ్లోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ని పికప్ చేయడము, అవి ఎక్కడ రిలీజ్ చేయడం అనేది. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో దాని ప్రకారం చేయడం వల్ల మనకి మంచి సక్సెస్ వస్తుంది. డాక్టర్, మీరు మోకాళ్ళకు సంబంధించిన జాయింట్స్ చూపించి చెప్పారు. కొంతమందికి భుజంకు సంబంధించిన కీలు దగ్గరనో, లేదంటే అంటే ఇంతకుముందు యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏవో ఒక దగ్గర వేరే జాయింట్స్కి సంబంధించి ఇటువంటి కార్టిలేజ్ అరిగిపోయిన టైంలో కానివ్వండి, అంటే అరుగుతుందో లేదో నాకు ఐడియా లేదు, బట్ అటువంటి పరిస్థితులలో కూడా ఈ ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుందా? ఇది మోకాళ్ళ నొప్పులకే కాకుండా నేను చెప్పినట్టు ఇది రీజనరేటివ్ థెరపీ అనమాట. అంటే బాడీలో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయినా కూడాను, షోల్డర్ అంటున్నారు, షోల్డర్లో కూడా కార్టిలేజ్ ఉంటుంది, షోల్డర్లో కూడా చాలా లిగమెంట్స్ ఉంటాయి, అట్లాగే యాంకిల్లో, రిస్ట్లో, ఎల్బోలో. సో వీటన్నిటికి కూడాను ఆ కార్టిలేజ్ కానీ లిగమెంట్స్ కానీ అరిగిపోవడం లేదా దెబ్బతినడం వల్ల, స్పోర్ట్స్ ఇంజరీస్లో షోల్డర్ దెబ్బతినొచ్చు. సో డయాబెటిక్ పేషెంట్స్లో షోల్డర్ మూమెంట్స్ తగ్గిపోయి పెయిన్ వస్తుంటుంది. అదే యాంకిల్ ఇంజరీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఇంజరీస్. వీటన్నిటిలో కూడాను అగైన్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మాకు అంతటా మేమే స్కాన్ చేస్తాం. స్కాన్ చేయడం వల్ల అక్కడ ఇప్పుడు యాంకిల్లో ఇంజరీ అయింది, యాంకిల్లో ఇంజరీ అయితే యాంకిల్లో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో కనుక్కొని ఆ స్ట్రక్చర్కి ఈ రీజనరేటివ్ థెరపీ చేయడం ద్వారా మళ్ళీ కంప్లీట్గా ఆ స్ట్రక్చర్ నార్మల్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే నార్మల్ అవుతుందో మళ్ళీ యాక్టివిటీ నార్మల్ చేస్తారు. చాలామంది స్పోర్ట్స్ పీపుల్ కూడా, షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉంటారు, నేషనల్ ప్లేయర్స్, క్రికెట్ ఆడే రంజీ ప్లేయర్స్, వీళ్ళందరూ కూడా షోల్డరు, యాంకిల్, నీ జాయింట్ ఇంజరీస్ ఉంటాయి అన్నమాట చిన్న ఏజ్లో, 25-30 yearsలో. వాళ్ళందరూ కూడా రీజనరేటివ్ థెరపీ తోటి కంప్లీట్గా రిలీఫ్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు స్పోర్ట్స్ వచ్చారనమాట. సో నాట్ ఓన్లీ నీ జాయింట్, చాలా జాయింట్స్లో, చాలా లిగమెంట్స్కి, మజిల్స్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది.
అండ్ డాక్టర్ ఇది ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు సర్జరీ అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెబుతారు. మరి దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? అసలు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది? ఇది ఏంటి? సో ఇప్పుడు మనము పేషెంట్ రాగానే మనం స్కాన్ చేసిన తర్వాత ఒక ప్రోటోకాల్ ఫామ్ చేస్తాం. ఒక్కొక్క పేషెంట్కి కస్టమైజ్డ్ ఉంటాయి ప్రోటోకాల్స్. తర్వాత పేషెంట్ని ఒక్కొక్క సిచ్యుయేషన్ బట్టి, గ్రేడ్ని బట్టి పేషెంట్కి ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటుంది. ఫస్ట్ 1 సిట్టింగ్, 2 సిట్టింగ్, 3 సిట్టింగ్. నీ జాయింట్కి జనరల్గా 3 to 4 సిట్టింగ్స్ ఉంటాయి. ఈ 3 to 4 సిట్టింగ్స్లో మనం ప్రతిసారి పేషెంట్ వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూస్తూ ఉంటాం అనమాట. ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక పేషెంట్కి మోకాల నొప్పికి ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా 4 months తర్వాత ఆ కార్టిలేజ్ ఎంత పెరిగిందో ఆ రోజుకి మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఈ కార్టిలేజ్ మెజరింగ్ కూడా ఉంటుంది మన దగ్గర. సో ఇనీషియల్గా పేషెంట్ వచ్చినప్పుడు కార్టిలేజ్ థిక్నెస్ ఎంతో చూస్తాం అనమాట. ఆ కార్టిలేజ్ థిక్నెస్ బాగా అరిగిపోయి ఉంటే ఒక టైప్ ఆఫ్ ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ప్రతిసారి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ కార్టిలేజ్ థిక్నెస్ ఎంత పెరుగుతుంది అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. కొంతమంది 0.3 mmతో వస్తారు, 0.4 mmతో వస్తారు. నార్మల్గా కార్టిలేజ్ ఇప్పుడు మీకు మోకాలు నొప్పి లేదు, సో మీకు కార్టిలేజ్ థిక్నెస్ 1.5 to 2 mm ఉంటుంది. సో 2 mm వరకు ఉంటుంది. ఇప్పుడు అరిగిపోయిన వాళ్ళలో 0.3 ఉండొచ్చు, 0.4 ఉండొచ్చు, 0.5 ఉండొచ్చు. సో అది బేస్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ చేస్తున్న క్రమంలో ప్రతిసారి పేషెంట్ వచ్చినప్పుడు ఆ థిక్నెస్ ఎంత పెరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ ప్రొసీజర్లో ఎక్కువ పెరగలేదనుకోండి, సో సెకండ్ ప్రొసీజర్కి సెట్టింగ్స్ వేరే ఉంటాయి. సో అట్లా ఒక్కొక్కసారి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈరోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 4 months తర్వాత, మోకాలకైతే 4 months తర్వాత మనం చేసిన ట్రీట్మెంట్ తోటి కార్టిలేజ్ ఎంత థిక్నెస్ వచ్చిందో ఆ రోజు ఫైనల్గా డిసైడ్ చేస్తాం. అండ్ ఆ రోజు ఫామ్ అయిన కార్టిలేజ్ పర్మనెంట్గా ఉంటుంది, ఎక్కడికి పోదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పేషెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది, కాలుకి దెబ్బ తగిలించుకోకుండా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కానీ మనము జాగ్రత్తలు పాటిస్తే ఆ పెరిగిన కార్టిలేజ్ రీజనరేటివ్ తరఫు కంప్లీట్గా పర్మనెంట్గా ఉంటుంది. కాలర్ ఉన్నారు డాక్టర్, షేక్ ముక్తార్ ఖమ్మం నుంచి ఉన్నారు. ముక్తార్ గారు హలో సార్, మాట్లాడండి, సార్తో మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఇది సార్ మా అమ్మగారికి ఇలానే బాగా కాలు వస్తుంది సార్. మోకాలు నొప్పా? మోకాలు వస్తుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? సార్ మా అమ్మకి ఒక 44 years ఉండొచ్చు సార్. 44 years ఏజ్ ఆవిడది? ఎస్ సార్. ఎన్ని రోజుల నుంచి పెయిన్ ఉంది? ఒక 1 year దాకా, 1 year నుంచి ఉంది సార్. 1 year నుంచి ఉందా? ఒక 2 కాళ్ళు ఉన్నాయా, ఒక కాలే ఉందా? 2 కాళ్ళు ఉన్నాయి సార్. ఓకే. సో అంటే 1 year నుంచి ఉన్నదంటే జనరల్గా షేక్ ముక్తార్ గారి మదర్కి ఇది కూడా ఎర్లీ స్టేజెస్లోనే ఉండొచ్చు. గ్రేడ్ 2, గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3. డాక్టర్ 2 కాళ్ళకు వచ్చిందంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా, మేబీ 4th స్టేజ్ లో కూడా వెళ్ళిపోయారు. కొన్నిసార్లు అట్లా ఉంటుంది. కాకపోతే డ్యూరేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే 2 కాళ్ళకి ఇప్పుడు ఆయన ఒకవేళ నాకు 3 years బ్యాక్ రైట్ సైడ్ వచ్చింది, 1 year నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చింది అన్నప్పుడు ఇది చాలా క్రానిక్ అయిందని. ఇప్పుడు 1 year నుంచి ఉంది కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే రెండిట్లో కార్టిలేజ్ ఒకేసారి సైమల్టేనియస్గా అరిగి ఉండొచ్చు. సో అది ఎగ్జామిన్ చేయాలి పేషెంట్. సో అంటే ఈయన వాళ్ళ మదర్ గురించి ఆయన చెప్పడం వేరు, వాళ్ళ మదరే చెప్పడం వేరు. సో వాళ్ళ పేషెంట్ చెప్తారు. ఏజ్ కూడా 44 years అని 44 years అంటున్నారు కాబట్టి ఇదేంటంటే ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. జనరల్గా 50-55 years తర్వాత వచ్చిందని ఆస్టియోఆర్థరైటిస్ ఇంతకుముందు అనేవాళ్ళం, ఇప్పుడు మారిపోయిందంతా. 40 years కూడా వస్తుంది అనమాట. సో అగైన్ 40 వచ్చినా 30 వచ్చినా కానీ ఇప్పుడు 30 yearsకి యాక్సిడెంట్ కాకుండా ప్లస్ స్పోర్ట్స్ ఇంజరీ లేకుండా మోకాలు నొప్పికి వచ్చిన వాళ్ళకి మనం స్కాన్ చేసి చూస్తే కాటిలో జరిగిపోయి ఉంటుంది. అండ్ రీజన్స్ మనకు తెలియవు. ఒబేసిటీ ఉండొచ్చు, ఎక్కువ యూజ్ చేసి ఉండొచ్చు కాలు. సో అటువంటి వాళ్ళలో కూడా అప్పుడు విషయం ఏంటంటే 40, 41, 50 years లోపల ఆపరేషన్ చేయరు. ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 50 yearsకి నాకు ఆపరేషన్ చేయరు, వాళ్ళు ఇంకొన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తారు. ఎందుకంటే ఒకసారి కీలు మార్పిడి చేసిన తర్వాత కొన్ని రోజులు ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఒకసారి చేసిన ఆపరేషన్ మళ్ళీ చేయలేరు, అందుకని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు అనమాట 50. సో నేను ఇప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు ముక్తార్ గారి మదర్కి 44 years అంటే ఇప్పుడు ఎవరు సర్జరీ చేయరు, బట్ 2 కాళ్ళల్లో నొప్పి ఉంది. సో నొప్పి కనుక్కోవాలి. ఇక్కడ ప్రతిదానికి రీజనరేటివ్ థెరపీ యూజ్ అవుద్దని కాదు, కానీ కనుక్కొని ఆ నీ జాయింట్లో ఏదైనా స్ట్రక్చర్ డ్యామేజ్ అంటే 100% రీజనరేటివ్ థెరపీ ద్వారా. డాక్టర్ అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అని చెప్పి అంటే సర్జరీ చెప్పిన వాళ్ళకు ఎంత పర్సెంటేజ్ పీపుల్కు ఈ ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది? అంటే చాలా మంది నొప్పి అనగానే గతం సర్జరీ చేసేద్దాం, చేంజ్ చేసుకుందాం అన్నటువంటి ఆలోచనలోనే చాలా మంది ఉంటారు.
నడవలేకపోతున్నామని. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్లో వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ చేయాల్సిందే, లేదంటే ఈ రీజనరేటివ్ థెరపీతో సరిపోతుంది అని ఎంతమందికి చెప్తారు డాక్టర్? సో దీనికి వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంటే Okay. నీ రీప్లేస్మెంట్ అవసరమైన వాళ్ళలో ఇటువంటి ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, అది వరల్డ్ వైడ్ ఒక స్టాటిస్టిక్స్, మా సెంటర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయన్నమాట. సో మీరు అన్నట్టు నీ రీప్లేస్మెంట్ వెళ్ళే వాళ్ళని ఒక 1000 మందిని తీసుకున్నాం అనుకోండి, రీజనరేటివ్ థెరపీ అనుకోండి, 700 to 750 మెంబర్స్కి, అంటే 70 to 75% ఆపరేషన్ లేకుండా హ్యాపీగా ఉంటారు. సో 20-25 కొంతమందికి అంత హ్యాపీగా ఉండరు. గ్యారంటీగా నొప్పి తగ్గుతుంది కానీ మనం అనుకున్నంత హ్యాపీనెస్ రాదు. ఏది 20-25లో ఈ 700 to 750 మెంబర్స్లో రీజనరేటివ్ థెరపీ ద్వారా గ్రోత్ మంచిగా వచ్చి వాళ్ళు మళ్ళీ ఆపరేషన్ లేకుండా హ్యాపీగా తిరగలుగుతారు. సో ఇది వరల్డ్ స్టాటిస్టిక్స్, అంటే ప్రపంచం మొత్తం. మా సెంటర్లో స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ ఈక్వల్. మేము ఇప్పటివరకు ఒక 700-800 కేసెస్ రీజనరేటివ్ థెరపీ చేస్తాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. సో దీంట్లో మాకు దగ్గరగా ఒక 600-620 మెంబర్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళందరూ ఫాలోఅప్లో ఉన్నారు. వాళ్ళందరూ అప్పుడప్పుడు వచ్చి స్కానింగ్ చేయించుకొని ఆల్మోస్ట్ 80% అనుకోవచ్చు. సో అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆపరేషన్ ఎవరైతే ఇష్టపడరో, ఆపరేషన్కి ఎవరైతే ఫిట్ కారో, ఆపరేషన్ అఫోర్డబిలిటీ డబ్బులు అంత పెట్టుకోలేను వీళ్ళందరూ ఏం చేస్తారంటే నొప్పిని భరిస్తూనే ఉంటారు. సో అటువంటి వాళ్ళకి రీజనరేటివ్ థెరపీ అనేది ఒక పెద్ద బూన్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు అడిగిన దానికి 100 మెంబర్స్ తీసుకున్నట్టే 70 to 75 మందికి రీజనరేటివ్ ద్వారా సరిపోతుంది, సక్సెస్ అవుతుంది. 100% చెప్పట్లేదు, ఓన్లీ 70 to 75. ఏ ట్రీట్మెంట్లో కానీ 70 నుంచి 75% సక్సెస్ సార్. ఉందంటే ఇది ఫస్ట్ అటెంప్ట్ కనుక చేసామనుకోండి, ఆల్మోస్ట్ 75% అంటే అది బెటర్ పర్సంటేజ్, మంచి పర్సంటేజ్, చాలా మంచి పర్సంటేజ్. సో ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్, చాలా బెస్ట్ ఆపరేషన్ లేకుండా. సో ఆపరేషన్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, మరి దీనికి అంటే ముందు దీనికి గనక వచ్చినట్లయితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సో రీజనరేటివ్ థెరపీ పద్ధతి అనగా నేను మళ్ళీ చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రీజనరేటివ్ థెరపీ పద్ధతిలో బయట నుంచి ఏ విధమైన మందు కానీ ఏం వేసేది ఉండదు. పేషెంట్ యొక్క బ్లడ్తోనే పేషెంట్ యొక్క మోకాల్ని ట్రీట్ చేస్తాం. సో ఆ వాళ్ళ బ్లడ్డే వాళ్ళకి వేస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఛాన్సే లేదు, ఓకే, 0. వాళ్ళు అడిగినా ఇవ్వలేము సైడ్ ఎఫెక్ట్స్. అండ్ డాక్టర్, ఈ పెయిన్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే సిట్టింగ్స్ వైజ్ అని చెప్పారు, ఇంత కార్టిలేజ్ పెరగడము అన్నారు, మరి ఇన్ బిట్వీన్ టైంలో వాళ్ళకి పెయిన్ ఏ విధంగా ఉంటుంది, ఆ పెయిన్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనము ఫస్ట్ టైం చేసేది ఏంటంటే ఫస్ట్ సిట్టింగ్లో జనరల్గా పేషెంట్ పెయిన్ తగ్గిస్తాం. ఆ ఫస్ట్ సిట్టింగ్లో బ్లడ్ యూజ్ చేయం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ పెయిన్తో వచ్చినప్పుడు పేషెంట్ ఎక్సర్సైజ్ చేయలేరు. ఈ ప్రొసీజర్ అవ్వగానే ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. చిన్న ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకునే. సో ఫస్ట్ చేసేది మీరు టీవీలో చూసినట్టు ఆ వీడియోలో కనపడుతుంది కదా, ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అని ఓ లేజర్ థెరపీ చేస్తాం. అది మోకాలు చుట్టూ ఉన్న నర్వ్స్కి ఒక చిన్న ఇంజెక్షన్ తోటి చేస్తాం. అప్పుడు పెయిన్ తగ్గుతుంది, బాగా తగ్గుతుంది పేషెంట్కి. ఇప్పుడు సపోజ్ ఒక 1 రూపీ పెయిన్ ఉందనుకోండి వచ్చినప్పుడు, ఆ ఫస్ట్ ప్రొసీజర్ చేయగానే 50% కానీ పెయిన్ తగ్గుతుంది. సో సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్కి బాగా పెయిన్ తగ్గి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆ కార్టిలేజ్ ఏదైతే అరిగిపోయి దెబ్బతినుందో ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్గా దాని మీద వేసినప్పుడు దాని రీజనరేషన్ చాలా ఫాస్ట్గా అవుద్ది. సో ఫస్ట్ సిట్టింగ్లోనే మీరు బ్లడ్తో చేయొచ్చు కానీ చెయ్యం, ఎందుకంటే ఫస్ట్ నొప్పి తగ్గించాలి. సో నొప్పి తగ్గించినప్పుడు చిన్న ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయినప్పుడు కార్టిలేజ్ ప్రిపేర్ అవుతుంది అనమాట ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకోవడానికి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఎప్పుడైతే కార్టిలేజ్ మీదకి వెళ్తాయో ఇమీడియట్గా అది యాక్షన్ స్టార్ట్ అవుతుంది, కార్టిలేజ్ బిల్డప్ అవుతుంది ఫాస్ట్గా. సో మధ్యలో పెయిన్ అన్నది ఈ రోజు కంటే తక్కువే అవుతుంది కానీ ఎక్కువ ఉండదు. సో పేషెంట్ విల్ బి వెరీ హ్యాపీ. సో ఫస్ట్ ప్రొసీజర్లోనే పేషెంట్ నొప్పి బాగా తగ్గుతుంది. ఇమీడియట్గా నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ సిట్టింగ్ నుంచి అది కార్టిలేజ్ గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి పెయిన్ ఇంకా తగ్గుతూ వస్తుంటుంది. డాక్టర్, ఇది ఏజ్ వాళ్ళకైనా చేయొచ్చా ఈ ట్రీట్మెంట్? ఇది రీజనరేటివ్ థెరపీ పద్ధతి అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, పేషెంట్ ఒక బ్లడ్డే కాబట్టి చిన్న పిల్లల నుంచి 95 years వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మేము 95 years ఉన్న వాళ్ళకి కూడా దాదాపు 10 మందికి ఇచ్చేసాము. ఎందుకంటే 95 yearsలో ఆ మనిషి బ్రతికి ప్లస్ మోకాలు నొప్పులు వచ్చి వేరే ఆప్షన్ ఉండదు, సర్జరీ ఉండదు, ప్లస్ వాళ్ళు యాక్టివ్గా తిరుగుతుంటారు 95 years వాళ్ళు అంటే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఎట్లానే ఇవ్వాల్సిందే. సో 95 years చిన్నపిల్లల్లో ఆఫ్టర్ 15 years ఎవరికన్నా చేయొచ్చు ఇది.
ఓకే డాక్టర్, ఇనీషియల్ టైంలో కనుక ఇనీషియల్ స్టేజ్లో కనుక వచ్చినట్టయితే ఎక్సర్సైజ్ అండ్ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ సంథింగ్ మెడిసిన్స్ ఇస్తాము అని చెప్పారు కదా. సో అంటే ముందుగానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఉన్నట్టయితే అసలు మోకాళ్ళ నొప్పులే రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా. యా సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి 35-40 ఇయర్స్ రాగానే మోకాళ్ళ నొప్పి మీద మోకాళ్ళ మీద కొంచెం కేర్ఫుల్గా కొంచెం అలర్ట్గా ఉండదు. ఎందుకంటే మన బాడీ వెయిట్ మొత్తం మోకాళ్ళ మీద పడుతుంది. అవును. సో మోకాలు అనేది బిగ్ జాయింట్ అనమాట, అంత బాడీ వెయిట్ అంతా అదే తీసుకుంటుంది. సో అప్పటి నుంచే 30-35 ఇయర్స్ నుంచే మనకు ఒబేసిటీ ఉంటే లావు తగ్గించుకోవడము, ప్లస్ ఆల్సో ఎక్సర్సైజ్ చేసుకోవడము, ప్లస్ నీ జాయింట్ని ఎప్పుడు దాని గురించి అంటే పెయిన్ వస్తే ఇమీడియట్గా డాక్టర్ చూపించుకోవడము, ఎక్సర్సైజ్ తీసుకోవడము. సో ఇట్లా చేయడం ద్వారా మనం అవాయిడ్ కూడా చేయొచ్చు ఈ నీ అరిగిపోవడం. కాకపోతే ఏంటంటే కొంతమందికి హెరిడిటరీగా వస్తుంది, కొంతమందికి నీ జాయింట్ చిన్నప్పుడు ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఫాస్ట్గా అరిగిపోతుంది. ఆర్ స్పోర్ట్స్ ఇంజరీస్ తోటి ఆర్థోపెడిక్ సర్జరీ ఏదైనా చేయించుకున్నట్టయితే వాళ్ళలో ఆస్టియోఆర్థరైటిస్ తొందరగా రావచ్చు. 35 ఇయర్స్లో మీరు నీ జాయింట్ ఆపరేషన్ ఏదైనా చేయించుకున్నారనుకోండి, 40-45లో మోకాలు అరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే మీరు అన్నట్టు చాలామంది ఇప్పుడు ఒబేసిటీ తగ్గించుకున్నారు, ఎక్సర్సైజ్ మంచిగా చేసుకుంటున్నారు, ఇనీషియల్గానే పెయిన్ వచ్చినప్పుడు చూపించుకున్నారు. సో అంత అవసరం లేదు నీ ఆస్టియోఆర్థరైటిస్కి వెళ్ళాల్సిన అవసరం. ఓకే డాక్టర్, మోకాళ్ళ నొప్పుల కోసం ఎపియాన్ సెంటర్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, రీజనరేటివ్ థెరపీ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా కాలర్స్ అడిగినటువంటి డౌట్స్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.